మార్చుకుంటే నూతన పరచబడతారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అన్నాడు. అది లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుని ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలా? మీ మనస్సు మారి, ఇది మారాలి. మనస్సు మారి నూతన మగుట వలన యు బికమ్ అ న్యూ క్రియేషన్, యు బికమ్ అ రిన్యూడ్ పర్సన్. నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడతావు, నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుతావు. ఇవాళ ఎంతమంది రూపాంతరం చెందారు? ఎంతమంది చేంజ్ ఆఫ్ హార్ట్ పొందారు? రూపాంతరం పొందిన వాళ్ళు నేను పొందానని అనగలరా? నా జీవితం రూపాంతరం చెందింది, నేను నూతన పరచబడ్డాను. ఎవరు నూతన పరచబడతారు? ఎవరు రూపాంతరం పొందుతారు? మనసు మార్చుకున్నవాడు. మనసు మార్చు. ఈ లోక మర్యాదను అనుసరించాలి. లోకంలో ఉన్నదంతా ఏంటి? బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకములో లోకములో ఉన్నవాటిని ప్రేమించకండి. ఓకే, థ్యాంక్ యూ. కనుక ఈ లోకములో ఉన్న వాటిని నేను ఎందుకంటే ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు నేను ప్రేమించలేడు. ఏంటంటే లోకాన్ని ప్రేమించకూడదు అంటే ఇందాక చెప్పుకున్న లోక మర్యాదను అనుసరించకూడదు. డు నాట్ ఫాలో దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? 3 ఉన్నాయి. చదువు నెక్స్ట్ వచనంలో. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? మొదటిది శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబం. ఇది తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇది లోకం. ఇవాళ ఎంతమందిలో ఇలాంటివి ఉన్నాయి చెప్పండి? ఇవాళ మొదటిది శరీరాశ. ఇవాళ ఎంతమంది శరీరాశకు చెలరైపోతున్నారు? నేత్రానికి ఆశ, కనబడింది చూసింది కావాలని ఆశించారు. నేత్రానికి కంట్రోల్ లేదు. ఇవాళ మీ నేత్రంలో నుంచి వెళ్ళిపోయింది పాపం. ఇది డోర్వే, ఇది ఓపెన్ డోర్. ఇందులో నుంచి వెళ్తుంది పాపం. నీ కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ కళ్ళు ప్రభు వైపు చూస్తున్నాయి, నీ కళ్ళు ప్రార్థన చేస్తున్నాయి, నీ కళ్ళు వాక్యం చదువుకుంటున్నాయి, నీ కళ్ళు దేవుడి కొరకు బ్రతుకుతున్నాయి, నీ కళ్ళు ఏం చేస్తున్నాయి? వాట్ ఈస్ యువర్ ఐస్ డూయింగ్? నేత్రానికి ఆశ. జీవపు డంబం అంటే అర్థం డాంబికం. చాలామంది గర్విష్ఠులు, వాళ్ళకి ఏమి ఉండదు కానీ డబ్బా మొదలు కొట్టుకుంటారు. ఏమీ లేని ఇస్త్రాకి ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. వాళ్ళు చాలా డాంబం ఎక్కువ. అన్నిటికి డబ్బా. ఎందుకు నీకు డబ్బా? ఏముందని? దేంట్లో నీకు ఉన్నది? ఏమీ లేనప్పుడు అణిగి మణిగి ఉండదు. అసలు ఉన్నోడు కూడా అణిగి మణిగి ఉండాలి. ఆయన ఏంటంటే పెద్ద లాయర్ గారు అంత కళ్ళు ఒంగోని వెళ్ళిపోతున్నాడు ఏంటండి అంటే అప్పుడు అన్నాడట, ఆయనకి ఏంటి అన్నీ ఏమీ లే, ఆయనకి కోట్లు ఆస్తులు ఉన్నాయి. ఆయన చాలా క్రిమినల్ పెద్ద లాయర్. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన కేసులన్నీ గెలుస్తాడు. ఆయనకు 1 గంట మాట్లాడితే ఆయనకి 2 లక్షలు ఇస్తారు. ఒక గంటకి 2 లక్షలు. ఎన్ని గంటలు ఫీజు? ఆయన ఫీజు. అలాంటి వ్యక్తి సమృద్ధిగా ఉంది కానీ ఆయన ఒంగోని వెళ్ళిపోతున్నాడు అంత తగ్గించుకొని. ఎందుకనంటే అప్పుడు అన్నాడంట, నువ్వు ఎప్పుడైనా ధాన్యము పనలు చూసావా? పనలు ఎలాగుంటాయి? బరువుకి ఏమవుతాయి? వంగిపోతాయి. ఏమీ లేని పని ఏమైద్ది? ఏమీ లేనోడు ఎగిరెగిరి పడతాడు. అన్నీ ఉన్నాడు ఎప్పుడు. ఇవాళ డాంబికం వద్దు. ఇవాళ ఎందుకు డబ్బా? దేని బట్టి నీ డబ్బా? దేని బట్టి నీ పూజ? వాక్యం ఏమి ఉండకపోతే డబ్బా. మళ్ళా షో. కొంతమంది వై షోలొద్దు. ఏమీ లేనప్పుడు అసలు ఏమి ఉన్నా అది తగ్గించుకొని వాళ్ళ దేవుని బిడ్డలైన ఈ లోకంలో పుట్టినవి. ఇది మనసు మార్చుకోవడం. ఇవాళ మీ జీవితాన్ని మనసు మార్చుకొని ప్రభు బాల దగ్గర మీ జీవితాన్ని తీర్మానంలో నడిపి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇవాళ నా మనసు ఎలాగుందో నాకు తెలియపరిచారు. ఇవాళ నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచు. ప్రభు ఆయన చేస్తున్నప్పుడు రాత్రి ఓ రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచి మీ కొరకైనా నా సహాయం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయనని చెప్పాను. ఆ ప్రకారమే